తెలంగాణ వెలుగు నేను మీ రాజు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేస్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు దాదాపుగా విచారణకి 4 సార్లు కేటీఆర్ గారు విచారణకి హాజరు కావడం అనేది జరిగింది. సో గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. జూబ్లీస్ ప్రచారంలో కూడా ఏం చెప్పారంటే, నేను కేటీఆర్ ని అరెస్ట్ చేద్దాం అనుకుంటే అది కాస్త గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. సో గవర్నరు ఎటువంటి అనుమతి ఇవ్వట్లేదు. గవర్నర్ అనుమతి ఇస్తే డెఫినెట్ గా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాం, లోపలికి వేస్తాం, దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతిని అంతా ప్రజల ముందరికి చూపిస్తాం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం అనేది జరిగింది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే గవర్నర్ గారు ఈ రేస్ కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై విచారణకి గవర్నర్ అనుమతించింది. సో ఇప్పుడు వరకు కేటీఆర్ పైన ఉన్నటువంటి పెండింగ్ బిల్ ఏదైతే ఉందో గవర్నర్ దగ్గర, గవర్నర్ ఎట్టకేలకి ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకి గవర్నర్ అనుమతి ఇవ్వడం తోటి ఇప్పుడు ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ ఏసీబీ పేరు మీద విచారణకి కేటీఆర్ ని విచారణ పేరుతోటి పిలుస్తారా, కేటీఆర్ తో పాటు ఆనాడు ఉన్నటువంటి కీలక అధికారిని కూడా పిలుస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. సో ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి, కేటీఆర్ పై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కి గతంలో లేక ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, అలాగే కేటీఆర్ గారు కూడా ఇదే కేసుకు సంబంధించి నా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, మేము చట్టబద్ధంగానే చేసినాం, నా వెంటిక కూడా పీకలేరు, సో ఇదో చెత్త కేసు అన్నట్టు కూడా దాన్ని డస్ట్బిన్ లో వేసేసిన, అంటే ఈ విధంగా తీసి పడేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు గవర్నర్ కూడా అనుమతించడంతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠగా నెలకొన్నది. మరి గవర్నర్ అనుమతి ఇవ్వడం తోటి మరి రేపటి నుంచి తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇటు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తీసుకుంటున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. మరి కావాలని కేటీఆర్ ఇరుకున పెట్టేందుకే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారా, నిజంగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దోషిగా తేలుతారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.